నేను సంగం సెక్టర్ లీడర్ని సార్. నా పేరు విజయభారతి. వనం అనేమి 17 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం సార్. ఈ సమ్మెకు ప్రతిరోజు హాజరయ్యేది సార్ అమ్మాయి. కానీ సోమవారము మంగళవారం రాలేకపోయింది. ఈరోజు ఆయమ్మ టీచరు ఇద్దరు బయలుదేరి రోడ్డు దగ్గరకు వచ్చారండి సార్. రోడ్డు దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మాయి నాకేందో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండి అని అక్కడే కూర్చునేసిందంట సార్. అప్పుడు ఆయన వెంటనే వాళ్ళ భర్తకు ఫోన్ చేసిందంట. ఆయన వచ్చి కారు మాట్లాడి తీసుకెళ్ళాక దారిలో కొంచెం రోడ్లోకి పోయాలకే వాంచ చేసుకున్నదంట సార్. అక్కడే చనిపోయిందంట. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చనిపోయారని చెప్పారంట సార్. ఇదంతా కూడా ఈ టెన్షన్ అంతా కూడా రాత్రి టీవీలో న్యూస్ చూసిందంట సార్ 9 గంటలకి. ఆయన ఏదో పెంచుతారులే అని కొంచెం ఆశతో ఉన్నాం సార్. మేము 17 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం కదా, అది చూసి వాళ్ళ భర్తతో చెప్పిందంట. మేము ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తుంటే కనీసం మాకు ఒక 10 రూపాయలైనా పెంచుతారని ఆశతో చూశాను. కనీసం 10 రూపాయలు కూడా పెంచలేదు. మళ్ళీ నవంబర్ నెల జీతం కూడా ఇంకా రాలేదు. ఈ నెలలో కూడా జీతం రాదు, మనం పండగ కూడా ఎట్ట చేసుకోగలము అని వాళ్ళ భర్తతో చెప్పి బాధపడిందంట సార్. ఆ అమ్మాయి చావడానికి కారణం అయితే ఈ సమ్మె వల్లనే సార్. ఈ సమ్మెకి 17 రోజుల నుంచి పోతాం. మేము అన్నం తింటామో తినలేదో అంతా దేవుడికే తెలుసు. మేము 17 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే జగనన్న కనీసం మా మాట కనీసం పట్టించుకొని కూడా లేదు. ఏదో అన్న వస్తాడులే గెలిపిస్తే మాకేదో సహాయం చేస్తాడని ఇన్ని రోజులు ఎదురు చూసాం సార్. కనీసం మా చావులకే ఎదురు చూస్తున్నాడు కానీ ఆయన మా పైన కొంచెం కూడా జాతి చూపించడం లేదు. పాపం ఈ అమ్మాయి ఎస్టీ సార్. ఈమె ఆడబిడ్డ చనిపోతే వాళ్ళ పిల్లల్ని కూడా ఈమె పెంచుకుంటుందంట సార్. పాపం వాళ్ళ పిల్లల్ని చూసుకునే ఇది కూడా ఇంకెవరికి లేదు సార్. కనీసం ప్రభుత్వము అమ్మాయి పైన దయ ఉంచి ఒక 10 లక్షలు ఎక్స్గ్రేసియా ప్రకటించాలని మేము మా యూనియన్ పరంగా మా అంగన్వాడీ టీచర్ ఆయమ్మల పరంగా మేము కోరుతున్నాం సార్. ఖచ్చితంగా అమ్మాయికి సహాయం చేయాలని కోరుతున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.